వెల్కమ్ టు మై ఛానల్ ప్యాషన్ ఆఫ్ తెలుగు గర్ల్. ఈరోజు ఈ వీడియోలో సారీని లాంగ్ ఫ్రాక్గా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇలాంటి వీడియోస్ ఆల్రెడీ నేను చాలా పోస్ట్ చేశాను. ఇందులో ఏంటంటే అంచు చీరని అంచు కట్ చేయకుండా అలాగే ఉండేలాగా ఎలా మనం కట్ చేసుకోవాలో స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఒక మల్టీ కలర్ చీర. దీనికి యాక్చువల్గా చిన్న అంచు ఉంది. మీరు పెద్ద అంచు ఉండే ఇలాంటి చీరలు ఏమైనా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది మైజర్ చాలా పెద్దగానే ఇస్తాడు ఇలాంటి చీరలకి. ఇందులో బాడీ, ఫ్రంట్, బ్యాక్ అండ్ హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి. సో ఆ మైజర్ పార్ట్ని కట్ చేసి తీసేసి రిమైనింగ్ చీర ఏదైతే ఉందో దాన్ని 8 ఫోల్డ్స్ చేసుకోండి. అంటే 16 లేయర్స్ వస్తుంది. ఇప్పుడు మీకు స్కర్ట్కి ఎంత పొడవు కావాలో అది ప్లస్ కుట్టు కోసం ఒక 1/2 ఇంచు కలిపి 2 చివర్ల మార్క్ చేసుకోండి. ఆ మార్క్ చేసుకున్న దాన్ని టేప్ పెట్టుకొని లైన్ డ్రా చేసుకోండి. తర్వాత ఈ వెడల్పు మీకు ఏదైతే కనిపిస్తుందో టేప్తో కొలుచుకొని టేప్ని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే హాఫ్ అవుతుంది కదా, ఆ హాఫ్ని కరెక్ట్గా దాని మీద పెట్టి మధ్యలోకి ఒక మార్క్ చేసుకోండి. స్కర్ట్ పార్ట్ మనం కలీస్ లాగా కట్ చేస్తాం. ఇక్కడ ఎంత విడ్త్ తీసుకోవాలి అంటే మీరు బాడీ పార్టు స్కర్ట్ పార్టు అటాచ్ చేసే దగ్గర ఖర్చులతో పాటు కలిపి ఎన్ని ఇంచెస్ వస్తుందో మెజర్ చేసుకోండి. ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్న డ్రెస్కి 40 ఇంచెస్, మళ్ళీ వినండి, ఖర్చులతో పాటు కలిపి 40 ఇంచెస్ వస్తుంది. ఆ 40 ఇంచెస్ని ఇది 16 లేయర్స్లో వస్తుంది. 40 డివైడెడ్ బై 16 చేస్తాను అంటే 2.5. ఒక కలీ విడ్త్ పైన 2.5 వచ్చేలాగా నేను మార్క్ చేసుకొని దానికి అటొక 1/2 ఇంచు ఇటొక 1/2 ఇంచు మళ్ళీ మార్కింగ్స్ పెట్టాను. అది ఖర్చు కోసం. ఇప్పుడు కింద అంచు కన్నా ఒక 6-7 ఇంచుల పైకి మార్కింగ్స్ పెట్టుకొని లైన్ డ్రా చేసుకోండి. కలీస్లాగా కట్ చేసుకుంటాం ఇప్పుడు దీన్ని. ఇప్పుడు పైన మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి ఈ లైన్ డ్రా చేసాం కదా, ఆ చివరికి ఎగ్జాక్ట్గా ఉండేలాగా టేప్ని పెట్టుకొని 2 వైపులా క్రాస్గా మార్కింగ్స్ పెట్టుకొని కట్ చేసుకుంటాం. కట్ చేసుకోవడం అనేది మన ఆ లైన్ ఏదైతే ఉందో అక్కడ వరకు మాత్రమే కట్ చేస్తాం. అలా కట్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. ఆ లైన్ కింద పార్ట్ అనేది కట్ చేయం, అదంతా క్లోజ్డ్గా అటాచ్డ్గా ఉంటుంది. ఆ స్లాంట్ లైన్స్ గీసినంత వరకు మాత్రమే అది కట్ అయి కనిపిస్తుంది. అలా కట్ చేసిన తర్వాత 16 లేయర్స్లో ఇలా వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క కలీని ఒక్కొక్క దాని పక్కన ఒకటి పెడుతూ రివర్స్ సైడ్లో స్టిచ్ చేసుకుంటాం. ఇలా టోటల్గా 16 కలీస్ కూడా మనం స్టిచ్ చేసేసుకుంటాం. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా మీకు కనిపిస్తుంది. పైన విడ్త్ అనేది తక్కువ వస్తుంది, కిందకు వచ్చేసరికి ఎక్కువ లూజ్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఇది చిన్న అంచని చెప్పి కింద మళ్ళీ అంచుని యాడ్ చేసుకున్నాను. దీనికి సరిపడాలాగానే ఫస్ట్ నేను లెంగ్త్ని కట్ చేసుకున్నా. మైజార్లో చెప్పాను కదా ఆల్రెడీ, బాడీ పార్ట్స్ అనేది కట్ చేసేసాను. దానికి అటాచ్డ్గా ఉండేలాగా లైనింగ్ కూడా. ఆ రిమైనింగ్ క్లాత్లో పక్కన ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. ఇందులో నేను చిన్న బుట్ట చేతుల్లాగా వచ్చేలాగా కట్ చేసుకుంటున్నా. అందుకోసం ఇలా ఫస్ట్ అంచుని తీసేసి బుట్ట చేతులు ఇన్ ద సెన్స్ ఫ్రిల్స్ లాగా పెట్టుకొని అనమాట. హెవీ బుట్ట కాకుండా వేసుకున్న తర్వాత చిన్న బుట్ట కనిపించేలాగా అలా ఉండాలి. అంటే మన ఒరిజినల్ మెజర్మెంట్ కన్నా ఇంకా ఎక్కువ పీస్ ఉండాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇంత ఎక్స్ట్రాగా క్లాత్ తీసుకుంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఎక్కువ వస్తుంది. అప్పుడు వేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి బుట్టగా కనిపిస్తాయి. బుట్ట చేతులు అంటే టూ మచ్గా ఇలాగ ఎక్కువ లేచినట్టుగా కాదు, మంచి ఫ్యాషనబుల్గా కనిపించేలాగా వస్తుంది. అలా అంచుకి ఆ క్లాత్ని, హ్యాండ్స్ క్లాత్ని ఫ్రిల్స్ పెట్టుకొని అటాచ్ చేసుకొని లైనింగ్ వేసి తిరిగేసేసుకుంటాం. ఇది యాజ్ యూజువల్ మనం ఫ్రంట్ బాడీ పార్ట్, బ్యాక్ బాడీ పార్ట్ లైనింగ్ వేసుకొని స్టిచ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండు అటాచ్ చేసేసి దానికి హ్యాండ్స్ అటాచ్ చేసేస్తాం. అప్పుడు మనకి బాడీ పార్ట్, హ్యాండ్స్ అటాచ్మెంట్ కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఆ స్కర్ట్ పార్ట్ని తీసుకొచ్చి అటాచ్ చేసేయాలి. ఇక్కడ నేను స్కర్ట్ పార్ట్కి లైనింగ్ వేయటం లేదు, ఎందుకంటే లాంగ్గా థిక్గా ఉండే ఇన్స్కర్ట్ అనేది లోపల వేసుకుంటున్నాం కాబట్టి లైనింగ్ సపరేట్గా వేయటం లేదు. సో ఇలా మన హ్యాండ్స్ అటాచ్మెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం స్కర్ట్ పార్ట్ని తీసుకొచ్చి అటాచ్ చేయాలి.
ఈ అటాచ్మెంట్ అయిపోయిన తర్వాత రివర్స్ సైడ్కి టర్న్ చేసుకుంటాము, లైనింగ్ పైకి కనిపించేలాగా. ఇప్పుడు ఒకవైపు మాత్రమే స్టిచ్ వేసుకుంటాం, హ్యాండ్స్ నుంచి కింద వరకు, ఇంకోవైపు వెయ్యలేదు. చూసారా, ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఒరిజినల్ సైడ్ని ముందు వైపుకు తిప్పుకోండి. ఒకవైపే ఓపెన్ కనిపిస్తుంది, ఇంకోవైపు అటాచ్ చేసేసాం. ఇప్పుడు ఆ ఒరిజినల్ పైన స్కర్ట్ పార్ట్ని రివర్స్ సైడ్ పైకి కనిపించేలాగా పెట్టుకొని జాగ్రత్తగా చిన్న చిన్నగా స్టిచ్ వేసుకుంటూ వెళ్తాం. ఇలా 2 స్టిచెస్ వేసేసుకొని ఒక్కసారి తిప్పి చూసుకోండి, ఇలా కనిపిస్తుంది. మనం ఇంకా దీన్ని కంప్లీట్ స్టిచ్ చేయలేదు. చూడండి, ఒకవైపు మాత్రమే అటాచ్మెంట్ ఉంది, ఇంకో వైపు లేదు. ఇప్పుడు ఇంకో వైపు అటాచ్మెంట్ కోసం దీన్ని రివర్స్ సైడ్ టర్న్ చేసేసుకొని ఫస్ట్ ఎడ్జ్కి పైనుంచి కింద వరకు ఫుల్గా స్టిచ్ వేసేసుకుంటాం. తర్వాత మన మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్క్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకుంటే మన లాంగ్ ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది.